మీకు తెలుసా ద్వారకా తిరుమలలో 2 మూల విరాట్లు ఎందుకున్నారో? ద్వారకా మహర్షి అనే ముని కృష్ణా గోదావరి నదుల మధ్యగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని శేషాచల కొండపై ఘోరమైన తపస్సు చేసి వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకుని పాదసేవ చేసుకునే అదృష్టాన్ని వరంగా పొందాడు. అతని కోరిక మీద వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిశారు. అయితే ద్వారకా మహర్షి చాలా కాలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడడంతో స్వామివారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుంచి పై భాగం మాత్రమే దర్శనం ఇచ్చేది అట. దానితో భక్తులు స్వామివారిని కొలిచేందుకు కుదిరేది కాదు. కాలాంతరంలో శ్రీ రామానుజాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు సర్వాంగ సుందరమైన మరొక మంచి విగ్రహాన్ని తిరుమల నుంచి తీసుకుని వచ్చి స్వయంభూగా వెలిసిన స్వామివారి విగ్రహం వెనుక భాగంలో పాదసేవ కోసం ప్రతిష్ఠించారు. 2 మూల విరాట్లు ఉన్న కారణంతోనే ద్వారకా తిరుమలలో ఏడాదికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీ. స్వయంభూగా వెలిసిన స్వామివారికి వైశాఖ మాసంలోనూ, తిరుమల నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన స్వామివారికి ఆశ్వయుజ మాసంలోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.